అమ్మ ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి నువ్వు? సంవత్సరం ఆ? సంవత్సరం. అమ్మ నాకు ఇంట్లో ఏం లేకుండే, కష్టాలున్నా తీరినాయా మరి నీ కష్టాలు? కొంచెం తీరినాయి. ఇంటికి వెళ్తే మన కడుపు నింపి పంపిస్తుంది, కానీ ఈ మధ్యన ఏంటంటే పాస్టర్ దగ్గరికి వెళ్తే కడుపు చేసి పంపిస్తున్నారమ్మా. ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని వాడుకొని గర్భవతులను చేస్తున్నారు. నీ కొడుకుని దగ్గర తీసేలేవు, నీ మన్మల్ని దగ్గర తీసేలేవు, కానీ పాస్టర్ కొడుకు పాస్టర్ మన్మల్ని మాత్రం దగ్గర తీసి వాళ్ళు ముడ్డి గడుగుతుంది ఒక ఆమె. పూజ చేయండి, మళ్ళీ బైబిల్ ముట్టకండి, చర్చికి పోకండి, పక్కకే ఉంది మళ్ళీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఏంటంటే ఒక అమ్మది గర్వాపసి కార్యక్రమం. అయితే ఈ గర్వాపసి చేయడానికి కారణము ఒకటి ఉంది. ఒకసారి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత, చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు గర్వాపసి అయ్యే పరిస్థితులు వస్తే వాళ్ళు మనసులో చాలామంది యేసు ప్రభువుని ఇంకా కొలుచుకుంటారు, తలుచుకుంటారు. అదేవిధంగా మన దేవీ దేవతల్ని కూడా అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తారు. అమ్మ మీ పేరు చెప్పండి ఒకసారి. అమ్మ సుజాత. అమ్మ పేరు సుజాత. అమ్మ ఏంటంటే గర్వాపసి అయిన తర్వాత కూడా చాలాసార్లు మేము ఇక్కడ ఇంటింటి స్టిక్కర్ వేసినప్పుడు కూడా చూసాము. ఏంటంటే ఒకసారి అడిగినప్పుడు అమ్మ సమాధానం ఏం చెప్పింది అని అంటే, నేను అప్పుడప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను అని చెప్పింది. అమ్మ నువ్వు దేవుని పూజ చేసుకుంటూ కూడా చేసిన, ఇంకేం చేసుకునేదానివి? దేవుడికి ప్రార్థన చేసుకునేదానివి. అవునా? అవును. అమ్మ ఎన్ని సంవత్సరాలు వెళ్ళిందో మీకు తెలుసా? అమ్మ ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి నువ్వు? సంవత్సరం. అమ్మ సంవత్సరం వెళ్ళింది, కానీ బాప్తిస్మం తీసుకోలేదు. తీసుకున్నావు అమ్మ? తీసుకోలేదు. కానీ తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళ యొక్క కానీ, లేదంటే మేము చెప్పడం వల్ల కానీ ఒక విషయం అమ్మకు ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే, అమ్మ నువ్వు మన దేవుళ్ళే ఉన్నారు కదమ్మా, మన దేవుళ్ళే మనకున్నారు. ఉండగా నువ్వు ఎందుకు మళ్ళీ ప్రార్థనలు చేసుకుంటున్నావు అని మీకు చెప్పామా? చెప్పిన. అవునా? నిజంగా నేను నీకేం చెప్పాను? నిజంగా మళ్ళీ ప్రార్థనలు కనుక నువ్వు చేసుకుంటే, నీ ఇంట్లో బైబిల్ ఉంటే నీ ఇంట్లో దరిద్రం వస్తుందని చెప్పానా లేదా? ఎందుకంటే చాలామంది వెళ్ళిన తర్వాత ఆ యొక్క వాసనలు పోవన్నమాట. సుగుణాల సంపన్నుడా అని ఒక్కోసారి పాట గుర్తుకొస్తుంది. అవునా? లేదంటే ఇక్కడనే చర్చ్ ముందరే ఉంది కాబట్టి అక్కడ పెట్టే వాక్యం చెవుల్లో పడుతుంది కాబట్టి. ఎందుకంటే వీళ్ళకి గ్రంథావగాహన ఉండదు. మళ్ళీ మాటికి వచ్చి ధర్మం గురించి చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎక్కువసేపు కూర్చొని మరీ చెప్పామన్నమాట, అమ్మ ఇంకొకసారి నువ్వు ప్రార్థన చేసుకోకు చెప్పానమ్మా, ఇంకోసారి ప్రార్థన చేసుకోకు అని చెప్పి. అయితే నీకు ప్రశ్న అడుగుతానమ్మా, అసలు ఏ కారణం చేతి వెళ్ళావు మా వాళ్ళకి తెలియడానికి చెప్పండి ఒకసారి. కారణం ఎందుకు వెళ్ళావు? అప్పుడు తోలుకపోయిన వాళ్ళతో. ఎవరు తోలుకోపోయినరు? ఇక్కడ పక్కోళ్ళు తోలుకపోయినరు. ఎందుకు? నీకేం ప్రాబ్లం ఉంటే తోలుకొని పోయారు? అంటే నాకు ఇంట్లో ఏం లేకుండే, కష్టాలున్నా, అయితే తీసుకుపోయిండు. తీరినాయా మరి నీ కష్టాలు? కొంచెం తీరినాయి. నువ్వు ఏం పని చేయకుండా తీరినాయా కష్టాలు? పని చేసిన. అయితే అమ్మా ఒకటి, నువ్వు చర్చికి వెళ్ళడం వల్ల దశమభాగం ఇచ్చినావా లేదా? కానుక ఇచ్చినావు కదా. మరి మనము ఒక దగ్గరికి వెళ్తే మనం పొందుకొని రావాలి, కానీ మనం రివర్స్ ఇవ్వడం ఏంది? ఇప్పుడు ఆలోచించినావు ఇది? అంటే పాస్టర్లు ఏం చేస్తారంటే, మొదటగా ఒక విశ్వాసినిగా ఒక తెలియని హిందువుల్ని టార్గెట్ చేసి, మీకు అవి పోతాయి, రోగాలు పోతాయి, మీ ఇల్లు మంచిగా అవుతుంది, మీరున్న పలంగా డాబాలు కట్టేస్తారని చెప్పి, తర్వాత ఎప్పుడైతే వారు చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తారో నెమ్మదిగా దశమ భాగమని కానుకలని ఇంటికి వస్తే గృహ దర్శనాలకు అని చెప్పి, అవునా, గృహ దర్శనాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారన్నమాట కదా. నువ్వు కూడా అలా ఇచ్చిందానివే. మరి నువ్వు అక్కడికి వెళ్ళి పొందుకున్నావా? ఇచ్చావా ఇప్పుడు? ఇచ్చిన కదా. చాలామంది ఇదే విధంగా ఇస్తారన్నమాట. చర్చికి పోయిన వాళ్ళు ఏం చేస్తారనంటే సేమ్ ఇదే విధంగా మళ్ళీ చర్చికి వెళ్తారు. మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారంటే ఆ పూజలు చేస్తూ దాంతోపాటు కూడా అట్లా ఏ విధంగా అయితే అపరిచితుడు సినిమాలో ఆ అపరిచితుడు రామాన్ని ఏ విధంగా అయితే పైకి వస్తాడో, అదేవిధంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చర్చి వాసనలు ఏం చేస్తాయంటే మళ్ళీ ప్రార్థనలు చేసుకునే విధంగా, అదేవిధంగా మళ్ళీ ఏదైనా రోగం వస్తే కొబ్బరిని రాకుందాము, ఈ మన దేవి దేవతలపైన విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే మన పూజారులు కానీ లేదంటే స్వామీజీలు కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి తిరగడం కానీ ఉండదు. వీలైనా వెళ్తారా అని అంటే అది లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు చర్చిలో ఒక 4-5 గంటలు కూర్చునేదానివి కదా. ఎప్పుడైనా 4-5 గంటలు నువ్వు ఏది మన గుడిలో కూర్చున్నావా? మరి పూజారి గారు చెప్పేది నువ్వు ఎప్పుడు నిన్నావా? 4-5 గంటలు ఆ విధంగా పంతులు గుడిలో పూజ మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం అది ఇంట్లో చేసుకున్నావు అంతే. అది వారం వెళ్ళి 4-5 గంటలు కూర్చుంటావా?
కూర్చో కూర్చోవు కదా, కూర్చో కూర్చోవు కదా. నువ్వే కాదు, లోకంలో సమస్త లోకంలో కూడా జరిగేది ఏంటంటే ఒక 10 నిమిషాలు దేవుణ్ణి మొక్కామా, పూజించామా, వచ్చామా, అంతేకాని ఎవరు కూడా చర్చికి వెళ్ళినట్టు వెళ్ళరు. వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి 3 అవుతుంది వచ్చారు కంటే 3 చర్చి నుంచి 3 అవుతుంది పొద్దున పోతే. ఒక్కొక్కసారి అన్నం పెడతారు, పెట్టరు. ఒక్కొక్కసారి పెడతారు, నెలకు ఒక్కసారి పెడతారట. నెలకు ఒకసారి అన్నం పెడతారు. అయితే బాప్తీసం తీసుకుంటే ఏదైనా అంశాలు ఉంటే ఇక్కడ చేస్తారు. బర్త్డే ఉంటే అట్లా మొక్కిన వాళ్ళు చేసుకుంటారు. చూసారు కదా, అంటే మనము గుడికి వెళ్తే ఏంటంటే ఖచ్చితంగా ప్రసాదం ఇస్తాడు మా పూజారి. అన్నదానం 1 గంటలకు ఉంటే కరెక్ట్ 1 గంటలకే మన వాళ్ళందరూ లైన్లు కడతారు. ఒక గుడికి వెళ్తే మన కడుపు నింపి పంపిస్తుంది. కానీ ఈ మధ్యన ఏంటంటే పాస్టర్ దగ్గరికి వెళ్తే కడుపు చేసి పంపిస్తున్నారమ్మా. తెలుసా ఈ విషయం మీకు? చూస్తున్నావు కదమ్మా. అమ్మ మీలాంటి వాళ్ళ తెలియని అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని వాడుకొని గర్భవతులను చేస్తున్నారు. కడుపు చేసుడు అంటే అది. మనము గుడికి వెళ్తే ప్రసాదం పెడతారు పంతులు గారు గుడిలో, కానీ చర్చికి వెళ్తే ఏం చెప్తున్నారు? కడుపు చేసి పంపిస్తున్నారు 14 ఏళ్ళ అమ్మాయిల్ని, 15 ఏళ్ళ 15 ఏళ్ళ అమ్మాయిల్ని. అది చర్చికి గుడికి తేడా తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఏం తెలీదు, అమాయకులు. మాలాంటి వాళ్ళు రోజు వచ్చి మీకు ఎక్కువ మంది చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మీ ఇంటి ముందు చర్చి ఉంది కదా, చర్చి పాస్టర్ చెప్తా ఉంటాడు, లేదా వాళ్ళు మైక్లో పెడతా ఉంటాడు. బైబిల్లో ఉన్నది పాస్టర్లు చెప్పట్లేదమ్మా. వాళ్ళు సొంతంగా వాళ్ళకు అవసరం వచ్చినాయి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మీలాంటి జనాలకు చెప్పి మోసం చేస్తున్నారు. నువ్వైనా ఆ చర్చికి ఎప్పుడన్నా? ఇంటి ముందే చర్చి ఉంది కదా, వాళ్ళు రా అని పిలుస్తారు, పోకు. అమ్మా ఇంకో విషయం, ఈ ఊర్లో నేను ఇంటింటికి చెప్పులు లేకుండా తిరిగిన. ఎందుకనంటే నేను ఎప్పుడు కాశీకో లేదంటే రామ మందిరానికో అట్లా మంచి మంచి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటా. అక్కడ పాజిటివ్ అనేది మీ ఊర్లోకి కూడా రావాలి, మీ ఇంట్లోకి కూడా రావాలని చెప్పేసి ఇంటింటికి చెప్పులు లేకుండా ఈ ఊరికి నేను దగ్గర 10-15 సార్లు అట్లా తిరుగుతూనే ఉన్నా. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూనే ఉన్నా. అమ్మకు కూడా నేను చెప్పా, అమ్మ ఏం చెప్పాను, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు చెప్పానా లేదా? చేసుకోకు. అర్థమైందా? నీ ఇంట్లో ఉండే బైబిల్ ఏం చేయమని చెప్పా, నాకు ఇచ్చేయమని చెప్పా ఈరోజు. సో ఇదండి ఈ సాక్ష్యం అనేది. ఏంటంటే సంవత్సరం వెళ్ళింది, బట్ ఏంటంటే మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సాక్ష్యాన్ని మేము ముందు ఉంచుదాం అనుకున్నా. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మ ఏంటంటే అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే చర్చికి వెళ్ళాలని మనసు లాగుతూ ఉంటుంది. రేపటి రోజు నా కూతురు వద్దు, నా అల్లుడు వద్దు అనే స్థితికి వస్తావు. అర్థమైందమ్మా? నువ్వు ఇప్పుడు మన దేవీ దేవతలు ఉన్నారు, మీ ఇంటి దేవుడు ఉన్నారు, అతన్ని వాళ్ళని మాత్రం మొక్కుకుంటేనే నీకు శుభం జరుగుతుంది. అది కాదు నేను శవాన్ని మొక్కుతా అంటే శుభం జరగదు నీకు. ఇప్పుడు మనము ఎవరైనా చనిపోతే ఇంటికి ఏం చేస్తాం తెల్ల? ఏం చేస్తాం? స్నానం చేస్తాము. అట్లాంటి చచ్చిపోయిన శవానికి మొక్కితే నీకేమైనా తీరుస్తుందా? భగవంతుడు కాదు. భగవంతుడు ఎట్లా అనుకుంటావు నువ్వు? భగవంతుడు అంటే ఎవరు? మనకేమైనా ఇచ్చేటవాడిని ఆశీర్వదించేటని భగవంతుడు అంటారు. మన దగ్గర నుంచి తీసుకునేటని భగవంతుడు అంటారా? ఈమెకే పాపం లేదు, ఈమె మన 10వ భాగం ఇస్తే ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది? నాకు అయ్యో మేము వచ్చినప్పుడు ఇంతమంది పిల్లలు లేకుండా ఇప్పుడు పిల్లలు అయ్యో నేను బిస్కెట్లు తేలేదని నాకే మనసు కొట్టుకుంటుంది. కానీ అట్లా ఏ పాస్టర్ని ఆలోచిస్తాడా? ఈమెకి ఇంత లేకపోయినా వస్తే పాస్టరు చికెన్ అండి పెట్టాలా, పప్పుచారు చికెన్ అండాలా లేదా? మేము ఇన్నిసార్లు వచ్చినాం, ఎప్పుడన్నా మంచినీళ్ళు కావాలంటే తాగుతాం, కానీ లేదు మీరు చేసి పెట్టండి అంటామా? ఒకవేళ చేసి పెట్టినా మేము పప్పు అన్నమే తినేసి వెళ్తాం. కానీ వాళ్ళు బైబిల్ ఓపెన్ చేస్తారు, నువ్వు పెట్టాలి, అందులో కానుక పెట్టాలి, మళ్ళీ మంచి చికెన్ అండాలి, అలా తినిపోవాలి. నీకు లేదమ్మా, నీ పరిస్థితి ఏంది? నీకు ఏమైనా డబ్బులు కావాలా, నేను సహాయం చేస్తాను ఎప్పుడన్నా అన్నాడా? నీ బాగోగులు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇంకా నేనే ఇంకా బాయ్కున్నా ఇయ్యలేరు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని కూడా చేసినాను. వాళ్ళ ఇంట్లో నువ్వు పాస్టర్ వాళ్ళ ఇంట్లో పని కూడా చేసినావు. చూడు, చాలా మంది వెట్టి చక్కెర కూడా చేస్తారు. పని చేస్తే అంటే డబ్బుల కోసం పని చేసావు, పనామలాగా. కానీ వాళ్ళు ఇయ్యలేరు, ఇంకా సగం ఇయ్యలేరు. మళ్ళీ అమ్మ ఒకటి చూడు, నీ మన్మడు కదా, చాలా మంది నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఎప్పుడైతే పాస్టర్ దగ్గరికి పోయిందో ఇంట్లో వద్దనుకుంటుంది, మన్మల్ని కూడా ముడతలేదు, పిల్లల్ని కూడా ముడతలేదమ్మా. ఎంత కఠినంగా తయారైపోయింది. ఏమనంటే నాకు యేసు కావాలా, తల్లిదండ్రి మరిచినా నిన్ను మరవనంటిని అని పాట పాడుకుంటూ కూర్చుంటుంది. నీ సొంత కూతురు, నీ సొంత కొడుకు, నీ కొడుకుని దగ్గర తీసేలేవు, నీ మన్మల్ని దగ్గర తీసేలేవు. కానీ పాస్టర్ కొడుకు, పాస్టర్ మన్మల్ని మాత్రం దగ్గర తీసి వాళ్ళు ముడ్డి గడుగుతుంది ఒక ఆమె. ఇదేంది? అంటే సొంత పిల్లలు మాత్రం కూతురు హిందువు, పిల్లలు హిందువులు, మళ్ళీ ఇంకేమంటారు ఒక కొడుకు హిందువు. కాబట్టి ఆమె ఏం చేసింది, నాకు పాస్టరే కావాలా, నాకు దేవుడే కావాలా అని పాస్టర్ కొడుకు ఏమంటారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ముడి గడుగుతుంది, కానీ సొంత పిల్లల్ని మాత్రం దగ్గర తీస్తలేదమ్మా. అయితే నేను ఏం చెప్తున్నా, మీరు క్రైస్తవ్యంలో ఉంటే అంటే ఆ క్రీస్తు మతంలో ఉంటే బానిసల్లాగా ఉంటారు. మన హిందూ ధర్మంలో ఉంటే మీకు స్వేచ్ఛ ఉంటుంది, అలాగే ఆ సంతోషం ఉంటుంది, డబ్బు వస్తుంది, ఆనందం ఉంటుంది. తల్లి ఏంటంటే మన హిందూ ధర్మం ప్రకారంగా గర్భాపసికి తీసుకొస్తున్నాం. వాళ్ళ మన్మడు కూడా మన దగ్గరనే ఉన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మ
విజయవాడ నుంచి మొన్న నివాస్ బత్తుల గారు మనతో పాటు ఇక్కడ ఇంటింటి ధర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అదేవిధంగా గర్వాపసిలు ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు. అతని మాటల్లో ఏం చెప్తాడో ఒకసారి వినండి. ఈ యొక్క గర్వాపసి దాంట్లో పాలి భాగస్తులు అయినందుకు గాను మేము చాలా ఆనందిస్తున్నాము. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. చెప్పండి మీ మాటల్లో. అందరికీ జై శ్రీరామ్ అండి. నేను మోక్షధర్మ వాళ్ళతో కలిసి గత 2 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. అయితే మొదటిసారి గర్వాప్సి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నేను ఇది ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకోవడం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను విజయవాడలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చాలా గర్వాప్సి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ నాకు పాల్గొనే అవకాశం అయితే ఎప్పుడూ రాలా. నేను వచ్చినప్పుడు ధర్మ ప్రచారం చేస్తున్నాను, కానీ ఆ టైంలో గర్వాప్సి అనే కార్యక్రమాలు ఉండేవి కావు. ఇప్పుడు నా అదృష్టం నేర్చుకోవడానికి 2 విధాలుగా అవకాశం ఉంది. ఒకటి ధర్మ ప్రచారం చేస్తున్నాను, రెండోది గర్వాప్సి ఎలా చేయాలో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను. భవిష్యత్తులో విజయవాడలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నేను చేస్తాను. అప్పుడు వీరిని తప్పకుండా ఆహ్వానిస్తాను. ఇద్దరం ఈ విధంగానే ముందుకు వెళ్తామని చెప్తున్నాను. ఈవిడ మన హిందుత్వంలోకి పూర్తిగా వచ్చింది కాబట్టి, అమ్మ నువ్వు మళ్ళీ బైబిల్ ఎవరైనా ఇచ్చి నా ఫ్రీగా ఇస్తున్నారు అదని బైబిల్ చదవకు, అది తెచ్చుకుంటే నీ ఇష్టం, నీ దరిద్రాన్ని నువ్వు తెచ్చుకున్నట్టే ఇంటికి, అది వద్దు అని మేము మన సాంప్రదాయం ప్రకారం మీ ఇంట్లోకి శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొస్తున్నాము, భగవద్గీత తీసుకొస్తున్నాము. అలాగే చెప్పాను కదా, సత్యనారాయణ స్వామి పాప కోసము భగవద్గీత వెతుక్కుంటూ వచ్చింది. అర్థమైందమ్మా? పూర్వజనం సుకృతం ఉంటేనే భగవద్గీత చేతిలో పట్టుకుంటూ తల్లి. బాబు ఉన్నాడు కదా, పాప ఉంది. పాప కోసం భగవద్గీత. పాప కోసం భగవద్గీత. అలాగే మీ ఇంట్లోకి ఇప్పుడే అన్నావు కదా, ఇప్పుడేమన్నావు? వ్రతము అని. చెప్పు, ఏం చేసినావమ్మా? సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చిండు చూడాడు. అలాగే భగవద్గీత నువ్వు చదువుతావు. అది అమ్మా దేవుడిది. పూజలు చేసినా మాకు లేదా అదృష్టం. అమ్మ అట్లేం లేదమ్మా, మీకు కూడా తీసుకొస్తాంలే, అట్లేం లేదు. తోబుట్టులో మీకు కూడా తీసుకొస్తాం. సరే అమ్మా, ఖచ్చితంగా దేవుడు పూజలు చేయండి, మళ్ళీ బైబిల్ ముట్టకండి, చర్చికి పోకండి, పక్కకే ఉంది. మళ్ళీ ఆ దరిద్రాన్ని మీరు అమ్మా అంటించుకోకండి. ఇప్పుడు నీ చేతిలో భగవద్గీత ఉంది కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు, ఓకేనా? దేవుని సాక్షిగా దేవుడు సాక్షిగా నేను నేను మళ్ళీ చర్చికి వెళ్ళను, ప్రార్థన చేసుకోను. ఎవరైనా ఉచితంగా బైబిల్ ఇచ్చినా తీసుకోను. ఏ పాస్టర్ అయినా, ఏ చర్చి విశ్వాసి అయినా ఇంటికి తినడానికి పిలిస్తే నేను వెళ్ళను. ఎందుకంటే వారు మేము ఇచ్చే ప్రసాదాలు తినరు, మేము వారి క్రిస్మస్ కి వెళ్ళము అని దైవ ప్రమాణం చేస్తున్నాను. సంతోషం తల్లి. చెప్పు హరహర మహాదేవ, శంభో శంకర. జై శ్రీరామ్.